చూడండి, ఎప్పుడు నిత్యము దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు. నువ్వు అనుకోవద్దు ఎప్పుడు నన్ను చూడట్లేదులే, ఆయన ఎక్కడో పరలోకంలో కదా ఉండేది అనుకుంటున్నాను. కానీ ఆయన నిత్యము చూచుచున్న దేవుడు అని ఆయనకు ఒక పేరుంది. ఇంకొక చిన్న సంగతి చెప్తాను. ఒక పాస్టర్ గారు ఒక సంఘానికి వాక్యానికి పిలువబడ్డాడు. ఆ చర్చిలో అందరూ కూడా చక్కగా ఆరాధిస్తున్నారు, పాటలు పాడుతున్నారు, మరి స్తుతిస్తున్నారు. మరి ఈ పాస్టర్ గారు బైక్లో ఆ చర్చికి వచ్చారు. బయట ఒక సాతాను టెన్షన్గా ఇటు అటు తిరుగుతూ ఉన్నాడు. ఏరా సాతాను ఇక్కడ ఉన్నావు నువ్వు అంటే, లోపల చర్చిలో నా పిల్లలు ఉన్నారన్న. నీ పిల్లల? చర్చిలో ఉన్న వాళ్ళు నీ పిల్లలు అవుతారు, వాళ్ళ దేవుని పిల్లలు అంటే నువ్వు అలా అనుకుంటున్నావేమో. చర్చిలో ఉన్నంతసేపే వాళ్ళు అట్లుండేది, బయటకు వచ్చిన తర్వాత అంతా నా మాటే వింటారు అంటే అలా ఎప్పటికీ చేయరు. నువ్వు అబద్ధం చెప్తున్నావు, నువ్వు అబద్ధికుడు కాబట్టి నాకు అబద్ధం చెప్తున్నావు అంటే, అయితే నువ్వు నమ్మవు, అయితే కొంతసేపు నాతో పాటు నిలబడు. వాళ్ళందరూ బయటకు వచ్చారు. బయటికి రాగానే వీళ్ళందరికీ చెవులో చెప్తా ఉన్నాడు, ఇక బయటకు వచ్చేసారు కదా, ఇక మీరు మూవీకి వెళ్ళండి, మీరు సీరియల్ చూడండి, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి, పార్కులకి వెళ్ళండి. ఇక దేవుడు చెప్పిన మాటలన్నీ వాళ్ళలోంచి వెళ్ళిపోయాయి. సాతాను చెప్పే మాటలే వాళ్ళు చేస్తూ ఉన్నారు. నువ్వు దాక్కొని చూస్తూ ఉండంతే. నా మాట వింటారో నీ మాట వింటారో నువ్వే గమనిస్తూ ఉంటే, ఈ పాస్టర్ గారు దాక్కున్నాడు. దాక్కుంటే వీళ్ళందరికీ ఫోన్లు చేసి మూవీకి రమ్మని చెప్పడం, ఎవరెంతకు వాళ్ళకు సీరియల్ చూడడం. అంటే సాతాను ఏం చెప్తే అది చేస్తూ ఉన్నాం. దేవుని మాట కానీ దేవుని వాక్కు కానీ వారి హృదయంలో లేకపోవడం చూసి పాస్టర్ గారు షాక్ అయిపోయింది. బయటంతా కూడా సాతాను ఏం చెప్తే అది చేస్తూ ఉన్నాం. కొన్ని చర్చిలు మాత్రమే భక్తిగా, మరి బయట అంతా సాతాను మాట వినేవాళ్ళగా వాళ్ళు మీరు కూడా ఉన్నారండి. అది భక్తి కానే కాదు. అలాంటప్పుడు దేవుని కాపుదల నీకు ఉండదు, ఆశీర్వాదం ఉండదు, క్షేమం ఉండదు, సమాధానం ఉండదు, నీ ఇంట్లో అసలు వెలుగే ఉండదు. ఎందుకంటే దేవుని మాట కాకుండా సాతాను మాటనే నీ హృదయంలో జరిగిస్తున్నావు. కాబట్టి దేవుని ప్రత్యక్షత, దేవుని యొక్క అద్భుతమైన ఆశీర్వాదం ఎప్పటికీ పొందలేదు. కాబట్టి ఇదేకాలం ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు, దేవుని మాట ప్రకారం జీవించు. దేవుడు ఏం చెప్తున్నాడో ఆ మార్గంలోనే వెళ్ళి, సాతాను ఆలోచన తీసుకోవద్దు. దేవుని మాట ప్రకారం నీవు నీ కుటుంబం ఉంటే కనుక దేవుడు అన్ని విషయాలు నేను వర్ధిల్ల చేస్తాడు, అన్ని విషయాల్లో అద్భుతంగా దీవిస్తాడు. అటువంటి కృప దేవుడు మీ అందరికి అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.